స్పష్టంగా అర్థమవుతుంది. ఇక అరకు పార్లమెంటరీ నియోజకవర్గం విషయానికి వస్తే పార్వతీపురం ఎస్సీ కాన్స్టిట్యున్సీ అక్కడ టైట్ ఫైట్ కొనసాగేటువంటి అవకాశాలు ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ చివరి మూమెంట్లో వైఎస్ఆర్సీపీ ఆ సీటుని దక్కించుకున్నటువంటి అవకాశాలు ఉన్నాయి. పాలకొండలో ఎస్టీ నియోజకవర్గం ఇది. ఇక్కడ టైట్ ఫైట్ ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో చివరికి వచ్చేసరికి కీన్ కంటెస్ట్ అంటే నువ్వా నేను అనే విధంగా ఉన్నాయి. కానీ ఎవరైనా గెలిచేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇక అరకు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ దానికి సంబంధించిన వివరాలు చూస్తే అయితే కురుపం వచ్చేసి ఎస్టీ కాన్స్టిట్యున్సీ వైఎస్ఆర్సీపీ ప్రస్తుతం కూడా వైఎస్ఆర్సీపీ ఉంది. చివరికి వచ్చేసరికి కూడా ఎన్నికలు వచ్చే విధంగా వరకు కూడా వైఎస్ఆర్సీపీ ఉండేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. సాలూరు ఎస్టీ కాన్స్టిట్యున్సీ అక్కడ టైట్ ఫైట్ ఉంది. ఇప్పుడు చివరికి వైఎస్ఆర్సీపీ గెలిచేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ఇక పాడేరు ఎస్టీ కాన్స్టిట్యున్సీ అక్కడ ప్రస్తుతం ఇప్పుడు టైట్ ఫైట్ కొనసాగుతుంది. వైఎస్ఆర్సీపీ మధ్య టీడీపీ మధ్య టైట్ ఫైట్ కొనసాగుతుంది. కానీ చివరి రిజల్ట్స్ వచ్చే వరకు టీడీపీయే ఆ సీటుని కూడా దక్కించుకునేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా మనకి ఈ సర్వే ఆధారంగా తెలుస్తుంది. ఇక అరకు విషయానికి వస్తే అరకు కాన్స్టిట్యున్సీ ఎస్టీ కాన్స్టిట్యున్సీ కాబట్టి అక్కడ ఎస్టీ కాన్స్టిట్యున్సీ ఇక్కడ టైట్ ఫైట్ కొనసాగుతుంది. కానీ కీన్ కంటెస్ట్ అనేది కూడా మనకి ఈ సర్వే ఆధారంగా అర్థమవుతుంది. అంటే నువ్వా నేనా అదే అంటే ఎవరైనా గెలిచేటువంటి అవకాశం ఉన్నది. చివరి వరకు ప్రజల నాడి ఏ విధంగా ఉండబోతుంది, చివరికి ఎటు చేంజ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది అన్నది చెప్పలేమనే విధంగా తెలుస్తుంది. ఇక రంపచోడవరం ఎస్టీ కాన్స్టిట్యున్సీ వైఎస్ఆర్సీపీ ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ ఉంది. తర్వాత కూడా అంటే వచ్చే ఎన్నికల వరకు ఈ ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్సీపీ ఆ సీటుని కూడా దక్కించుకునేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అంటే ఇక